తోటకూర పులుసు ఈ విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సన్నగా తరిగిన తోటకూర ఒక కుక్కర్లో వేసుకొని దాంట్లో టమాటాలు, అలానే ఉల్లిపాయలు, ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు, పసుపు, 2 రెమ్మలు చింతపండు, 1 కప్పు నీళ్లు పోసి 3 విజిల్స్ రానిచ్చుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా చేసుకోండి ఒక్కసారి. 3 విజిల్స్ వచ్చేసినాక ఆవిరిపోయినాక ఒక్కసారి స్మాషర్ తీసుకొని మెత్తగా చేసేసుకుంటే, నీళ్లు తీసినాక స్మాషర్ తోటి మెత్తగా చేసుకొని మళ్ళీ ఆ మిగిలిన నీళ్ళు దాంట్లో వేసి ఉప్పు కారం వేసి కలియబెట్టి నీళ్లు మొత్తం ఎక్కినంత వరకు ఉంచేసుకోవాలి. ఇంకినంత వరకు ఉంచుకున్నాక ఇప్పుడు దాంట్లో తడక పోపు, ఆవాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, పసుపు వేసి పోపు మంచిగా వేగిన తర్వాత మనము ఈ తోటకూర పులుసులో వేసేసేయాలండి. అద్దిరిపోయే తోటకూర పులుసు ఇలా చేస్తారు కదా.